మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. ప్రేక్షక మహాశైలందరికీ కూడా పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, మన తెలుగు వారికి ఉగాది అనగానే ప్రతి ఒక్కరికి జాతకాలు చూసుకోవడం అలవాటు. ఈ సంవత్సరం మాకు ఎలా ఉంది, రాజయోగం కానీ అవమానాలు కానీ ఎలా ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ నవగ్రహాల ప్రభావం ద్వాదశ రాశులు అయిన వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? తప్పనిసరిగా తల్లి, ముందుగా ప్రేక్షక మహాశైలందరికీ కూడా పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరం రాగానే నా జీవితం ఎలా ఉండబోతుందని అనుకుంటారు. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. వృశ్చిక రాశి వారికి వాళ్ళ జీవిత కాలంలో ఎప్పుడూ చూడలేనంత ధనాన్ని చూడబోతా ఉన్నారు, ఎప్పుడూ చూడలేనంత యోగాన్ని చూడబోతా ఉన్నారు, ఎప్పుడూ చూడలేనంత భోగాన్ని చూడబోతా ఉన్నారు. చాలా బాగుంటుంది. వృశ్చిక రాశి వారికి వారి జీవితాంతం పుట్టిన దగ్గర నుంచి కళలో కూడా చూడలేనంత ధనప్రాప్తి కలగబోతా ఉంది. ఎందుకనంటే వీరు కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని సంపూర్ణంగా అందుకునేటువంటి సంవత్సరం పరాభావనామ సంవత్సరం. చాలా అద్భుతమైనటువంటి ప్రయాణం. గురుగారు, ముఖ్యంగా మరి వృశ్చిక రాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటారు? వృశ్చిక రాశి వారి స్వభావం ఎక్కువగా తెగింపు, చాలా వరకు నాయకత్వ లక్షణాలు, 10 మందిలోనూ ఉన్నటువంటి మంచి గుర్తింపు. ఎక్కడైనా సరే వీరు ఏది ఆశించకుండా చేసేటువంటి ప్రయాణంలో ముందుంటారు. అలాంటి వారు వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వాళ్ళుగా చెబుతారు. నలుగురిలో నాలుగులాగా, నలుగురిలో ఉంటే ఒక ప్రత్యేకత, వీళ్ళు ఎక్కడున్న ఒక స్పెషల్గా ఒక ఐకాన్ లాగా ఉంటారు వీళ్ళు. అలాంటి వాళ్ళు వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వాళ్ళుగా పరిగణలో తీసుకోవచ్చు. మొదటి పరమార్థం ఎలా ఉంటుందంటారు? ఫస్ట్ 6 హాఫ్, సెకండ్ 6 హాఫ్ ఎలా ఉంటుందంటారు? వృశ్చిక రాశి వారికి పరాభావనామ సంవత్సరంలో సంవత్సరం అంతా కూడా ఒకటే వెళ్తారు, దూసుకుపోతారు, ఎక్కడ నాన్ స్టాప్ అనమాట. గురుగారు, మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ ఏడాది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు విద్యార్థులు? విద్యార్థులలో ఎక్కువగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళల్లో ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఇద్దరు కూడా స్కూల్ బస్సులు కానీ ఆటోలు కానీ మీరు ఎలా ప్రయాణం చేసినా జాగ్రత్తలు వహించండి. మొట్టమొదటిసారిగా చదువుల పట్ల ఎలా ఉండబోతుంది? మంచి కీర్తి వస్తుంది, మంచి గుర్తింపు ఉంది, మంచి అవార్డులు రివార్డులు అందుకోబోతా ఉన్నారు, మంచి గుర్తింపు వస్తుంది. డి గ్రేడ్లో ఉన్నవాడు కూడా ఏ గ్రేడ్లోకి వచ్చేటువంటి ప్రయత్నం ఇక్కడ జరగబోతా ఉంది. మంచి గుర్తింపు వస్తుంది. గురుగారు, మొత్తం మీద చూసుకుంటే ఒక ఇయర్ మొత్తం 12 నెలలు. సో వీరికి ఎక్కువ బాగా కలిసి వచ్చే నెలలు ఏమంటారు? వాస్తవికంగా వీరికి బాగా కలిసి వచ్చేది మే, జూన్, జూలై. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి ధనయోగం, పట్టిందల్లా బంగారం, ఆకస్మిక ధనలాగం, యోగము, గృహయోగము, వాహన యోగం, అన్ని ఉద్యోగంతో సహా వివాహంతో సహా ప్రతిదీ కలిసి వచ్చేటువంటిది వీళ్ళకి ఆగస్టు, జూన్, జూలై. మే నెల మధ్యలో ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి వీరికి పట్టిందల్లో చాలా యోగం ఉంది వీరికి. ఆకస్మిక ధనలాభం జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారు? ఆకస్మిక ధనలాభం 100% వృశ్చిక రాశి వాళ్ళకి ఉంది, రాసి పెట్టుకోండి. దానివల్ల ఎలాంటి కీడు ఉండదంట? కీడు జరగదు, వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అవమానాలు పెరుగుతాయి అంతే. గురుగారు, మరి రైతులకు ఎలా ఉందంటారు? రైతులకు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి వీరు ఏ పంట వేసినా, కౌలుకు తీసుకున్నా వారికి జరిగేటువంటి నష్టాలు లేవు. ఎప్పటి నుంచి ఉన్న అప్పులు కూడా తీర్చేస్తారు, పిల్లలు చేతికి అందొస్తారు, ధనయోగం కలుగుతుంది. పిల్లలు ఎక్కడైనా అమెరికాలో అక్కడ ఇక్కడ కానీ ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయి. తద్వారా వీళ్ళకి కాస్త మానసిక ఆనందం కలుగుతుంది, మంచి జీవితం మీద ఆశ పడుతుంది, ఏ ప్రమాదాలు జరుగు బాగుంటుంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి అని ఆలోచన ఉన్నవారు మారచ్చు అంటారా? ఇక్కడ చాలా పెద్ద చిక్కు ఉంది వృశ్చిక రాశి వారికి. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ట్రాన్స్ఫర్లు అవ్వటం, వేరే చోటుకి మారిపోవటం, లేకపోతే వాళ్ళు ఏదైనా స్థానచలనం కోరుకోవడం, ఫ్యామిలీలో ఏదైనా షిఫ్ట్ అయిపోవడం, ఇట్లాంటి రకరకాల విధానాల్లో చలనం అటు ఇటుగా పరిగెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగస్తుల్లో. రెండోది, ఉద్యోగస్తుల్లోనూ ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు వీళ్ళకి ఎప్పటి నుంచి ఉన్న బాకీలన్నీ తీరిపోతాయి. ఈ సంవత్సరం ఉన్నటువంటి అప్పులన్నీ సమసిపోతాయి. గురుగారు, ముఖ్యంగా మరి వివాహ యోగం ఉందంటారా? వృశ్చిక రాశి వారికి వివాహ యోగం అనేటువంటిది రెండో పర్యాయంలో ఉంటుంది. మొదటి 6 నెలలు ఏ యోగం ఉండదు వివాహ యోగానికి. సంతానానికైనా వివాహానికైనా రెండో పర్యాయంలో చాలా బాగుంది, అప్పుడు బాగా కలిసి వస్తుంది. మరి తల్లిదండ్రుల పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ ఏడాది? అయితే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి పిల్లలు వారి తల్లిదండ్రులకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇక్కడ పిల్లలకు వృశ్చిక రాశి, తల్లిదండ్రులకు సమస్యలు.
తల్లిదండ్రులు వృశ్చిక రాశి, పిల్లలకి అనారోగ్యాలు అలా ఉంటుంది. అంటే ఆపోజిట్ ఆపోజిట్ వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకని వీళ్ళ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. అందుకని చాలా జాగ్రత్తమైనటువంటి పరిస్థితులు, భోజనాల దగ్గర కానీ, తిండే విషయంలో కానీ, ప్రయాణాల్లో తినేటువంటి ఆహారం కానీ, ఎక్కడైనా కానీ వీళ్ళు కాస్త జాగ్రత్తలు పాటించాల్సింది. అలాగే గృహయోగం, వాహన యోగం ఉందంటారు. అద్భుతమైనటువంటి స్థలాలు కొంటారు, భూములు కొంటారు, వాహనాలు కొంటారు, ఇల్లులు కొంటారు, అన్ని రకాలుగా యోగాలే ఉన్నాయి వీళ్ళకి. సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? సినీ రంగంలో ఉన్నటువంటి వారు, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి మంచి ఆదాయము, మంచి యోగము, మంచి గుర్తింపు, తిరుగులేని హిట్లు అన్నీ కూడా వీళ్ళకి ఎదురవుతున్నాయి. అదేవిధంగా కింద ఉన్నటువంటి సహాయకులకు కూడా కొత్త కొత్త అవకాశాలు, ఎప్పుడు సహాయకుడిగా ఉన్నటువంటి వాడికి టీం లీడర్గా పెద్దగా అలాంటి మంచి మంచి అవకాశాలు ఇందులో పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమాదాలు ఉన్నాయి, ఖచ్చితంగా మరణిస్తారు కొంతమంది. ఎందుకంటే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఆయు ప్రమాణం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు పరాభవనామ సంవత్సరంలో మృత్యువాతలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి వృశ్చిక రాశిలో, ఎక్కువగా రాజకీయ నాయకుల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే మరి దూర ప్రయాణాలు ఈ వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరంలో చేయొచ్చు అంటారా? వృశ్చిక రాశి వారు దూర ప్రయాణాలు చేస్తారు, ఏ నష్టాలు జరగవు. విదేశీ ప్రయాణాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి, ఏ నష్టాలు జరగవు. బస్సు ప్రయాణాలు, రైలు ప్రయాణాలు ఏ ఇబ్బందులు లేవు, బాగున్నాయి. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే ఆరోగ్యపరంగా ఇందాక చెప్పారు, ఆరోగ్యపరంగా కొంచెమని, మరి దాని పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? వీరు ఆరోగ్య పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. పరిహారాలు అనేటువంటివి ఉన్నాయి, అందరికీ కలిసి ఉన్నటువంటి పరిహారాలు. ఆరోగ్య రీత్యా, ధనమరీత్యా, యోగం, అనుగ్రహాన్ని బట్టి మనం తెలియజేసుకోవచ్చు. ఓవరాల్ గా చూస్తే మరి ఈ వృశ్చిక రాశికి వారికి ఈ సంవత్సరం రాజయోగమా, పోరాటమా? వృశ్చిక రాశి వారికి అవకాశం ఉన్నంత వరకు రాజయోగం తక్కువ, అవమానాలు ఎక్కువ. ఎందుకనంటే వీరు కాస్త మాట విషయాల్లో, మరి ధనం వచ్చినప్పుడు భాష మారిపోతుంది, అన్నీ మారిపోతాయి, అక్కడే కాస్త చికాకులు వస్తాయి. రెండోది, బాగా అయిన వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ వచ్చిన చిక్కు అది. కొత్త వాళ్ళు ఎవరు శత్రువులు లేరు వీళ్ళకి. వృశ్చిక రాశి వారికి సంవత్సరం అంతా కూడా అయిన వాళ్ళే, కానీ వారి జీవితంలో ఎప్పుడూ చూడలేని కొత్త జీవితాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా చూడబోతా ఉన్నారు. గురుగారు, ముఖ్యంగా కొత్త ఏడాది రాగానే చాలా మంది కొత్తగా ప్రారంభిద్దాం, ఏదైనా కొత్తగా చేద్దాం అనుకుంటుంటారు కదా. మరి ఎవరన్నా కొత్తగా ఏదైనా ఒక వ్యాపారం పెడదాం, లేకపోతే పెట్టుబడులు పెడదాం అనుకునే వారికి, వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది పెట్టొచ్చు అంటారా? ఒకవేళ పెడితే వీళ్ళకి ఏ వ్యాపారం పెడితే అభివృద్ధి బాగుంటుంది? వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు వైద్య రంగంలో కానీ వెళితే చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఆహారానికి సంబంధించి, అంటే ఫుడ్ బిజినెసెస్ సంబంధించి ఏం చేసినా కలిసి వస్తుంది. తర్వాత పెట్రోల్స్, ఐరన్, అంటే శనికి సంబంధించినటువంటి ఏ వ్యాపారం చేసినా వృశ్చిక రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. గురుగారు, మరి మొత్తం మీద చూసుకుంటే వీరికి ఆర్థిక పరంగా ఎలాంటి చూడొచ్చు అంటారు? ఆర్థిక పరంగా వీళ్ళకి యోగంగా ఉంది తల్లి. ఎంత యోగంగా ఉందంటే చాలా యోగంగా ఉందని చెప్పొచ్చు. అంటే ఆదాయం చాలా వస్తుంది, ఖర్చు తక్కువ ఉంటుంది. అందుకని వీరికి అన్నింట యందు మంచి ఆదాయాన్ని అయితే ఖచ్చితంగా చూస్తారు. ఇకపోతే గౌరవాలకి, అదే ఇతరితర చేసేటువంటి సమాజంలో రాజ్యపూజంగా చూసుకున్నట్టయితే అది తక్కువగా ఉంది, అవమానాలు కాస్త పెరుగుతాయి. అంటే ఒక 3 గౌరవిస్తే ఒక 6 అవమానిస్తారు, అట్లా ఉంది వీళ్ళ ప్రయాణం. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో ఎవరి వల్ల వెన్నుపోటు జరిగే ఛాన్సెస్ ఉందండి? వాస్తవికంగా చెప్పాలంటే కొన్ని విషయాలు మేము చెప్పకూడదు, కొన్ని జాగ్రత్తల కోసం చెప్పాలి. కుటుంబంలో అత్యంత సన్నిహితులతోటి వీళ్ళకి వెన్నుపోటు వస్తుంది. రెండోది, నెరవేర్చలేని వాగ్దానాలు చేయడం ద్వారా కాస్త తలవంపులు వస్తాయి, చేయకపోవడం బెటర్ అంటారు. అందుకని ఇవన్నీ కుటుంబంలోనే వస్తాయి. ఈ 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశికి వరకు బాగా సహకరించేటువంటి వాళ్ళు స్నేహితులే. మరి మొత్తం మీద గురుగారు, ఈ సంవత్సరం అంతా ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? తప్పనిసరిగా తల్లి, వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా పరాభవనామ సంవత్సరంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు, ఎప్పుడు చూడలేనటువంటి. అయినా కానీ కాస్త కోస్త ఉపద్రవాలు వీళ్ళు వెంటాడుతూ ఉంటాయి. వాటి నుంచి బయటపడటం కోసం ప్రత్యామ్నాయంగా వీరు చేసుకోవలసినటువంటి ఆరాధన శివారాధన. కాబట్టి ఎక్కువగా వీరు శైవ క్షేత్రాలు సందర్శించడం అనేటువంటిది సర్వోత్తమం. రెండోది, అవకాశం ఉన్నంత మేర తెల్ల జిల్లేడు పుష్పాలను తీసుకొని ఒక మాలగా సమర్పించి మీరు ఏదైనా శివాలయంలో సమర్పించడం అలవాటు చేసుకోవాలి ఈ సంవత్సర కాలంలో. అలా 3 సార్లు చేయాలి. చేయగలిగితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు, జరగబోయేటువంటి నష్టాల నుంచి బయటపడిపోతారు. గురుగారు, మొత్తం మీద ఈ ఏడాది అంతా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.